హరే కృష్ణ. 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఫస్ట్ అప్పు. అలా వదిలేశామంటే కొన్ని సంవత్సరాల్లోనే కొండంతయి కూర్చుంటుంది. నెక్స్ట్ జబ్బు. మనం దానిలో వదిలేశామంటే తెలిసినప్పటికి కూడా అది కొన్ని నెలలు, కొన్ని వారాల్లోనే మన దేహాన్ని మొత్తాన్ని దహించేసిద్ది. 3 నిప్పు. జస్ట్ మనం అలా నెగ్లెక్ట్ చేసి వదిలేసేస్తే కొన్ని నిమిషాలు, సెకండ్స్‌లలోనే మొత్తాన్ని బూడిద చేసేస్తుంది. అప్పు మనల్ని నాశనం చేయడానికి సంవత్సరం పైపెచ్చు టైం పడితే, జబ్బు మనల్ని దహించడానికి కొన్ని వారాలు, నెలలు టైం పడితే, నిప్పు మనల్ని కొన్ని సెకన్లు, నిమిషాలను దగ్ధం చేసేస్తుంది. కానీ మూడికి మించినటువంటి భయంకరమైనది క్రోధం, కోపం. అది కొన్ని క్షణాల్లోనే మన లోపల ఉన్నటువంటి శాంతిని, బయట ఉన్నటువంటి శాంతిని కంప్లీట్గా దగ్ధం చేసేస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ మనం దైవస్మరణ చేసి కొన్ని నిమిషాలు ఆగినప్పుడు మనకు ఒక క్లియర్ విజిబిలిటీ కనిపిస్తుంది, ఒక క్లారిటీ కనిపిస్తుంది, ఒక గొప్ప డేంజర్ నుంచి బయటకు వస్తాం. అందుకే అంటారు భగవద్గీతలో త్రాయతే మహతో భయాత్, అంటే దైవనామాన్ని కొంచెం జపించడం వల్ల ఒక గొప్ప డేంజర్ నుంచి అలా దాటేయచ్చంట. హరే కృష్ణ.